Welcome to the Great Institute. In this video, I am going to discuss the solutions of test papers. Okay, first of all, please go through the question. SISO. SISO ante serial in, serial out. Serial in, serial out shift registers are used for the application. Option chudama delay ani ichadu, multiplexer ani ichadu, demultiplexer ani ichadu, none of the above ani ichadu. So serial input and serial output registers are used for the application for delay purpose because serial operation అంటే మనకు ఓన్లీ వన్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది, వన్ బిట్ ఆపరేషన్. సో ఇన్పుట్ తీసుకోవడం వన్ బిట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఇవ్వడం కూడా మనకు అవుట్పుట్లో కూడా వన్ బిట్లోనే ఇస్తాం కాబట్టి వన్ బిట్ ఇన్పుట్ అండ్ వన్ బిట్ అవుట్పుట్. ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు స్టోర్ ద డేటా. ఆ డేటాని స్టోర్ చేసేసి మళ్ళీ షిఫ్ట్ చేయడానికి టైం పడుతుంది, నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ కావాలి కాబట్టి మెయిన్ అప్లికేషన్ ఎందుకంటే డిలే పర్పస్ యూజ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద జనరలీ డిలే పర్పస్ అండ్ వన్ మోర్ ఈజ్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి అప్లికేషన్స్ని. డీమల్టిప్లెక్సర్, మల్టీప్లెక్సర్ ఇవన్నీ మనకు కాంబినేషనల్ సర్క్యూట్స్ కిందకి వస్తాయి. సో దీస్ ఆర్ నాట్ షిఫ్ట్ రిజిస్టర్స్. సో నన్ ఆఫ్ ది అబోవ్ కూడా కాదు. సో ఆప్షన్ ఏ మాత్రమే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. Another question from this concept: in the circuit of an op-amp as an integrator, the feedback circuit mainly contains operational amplifier. तो नहीं మనం integrated circuit design చేయాలనుకుంటే so integrated circuit ఎలా వస్తుందమ్మా? This is a negative terminal, positive terminal, the non-inverting terminal grounded. Resistor is connected to the inverting terminal. ఇక్కడ input signal apply చేస్తున్నాము. The feedback path consists here capacitor. Feedback path లో capacitor యూజ్ చేస్తే ఇది మనకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అవుతుంది. అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ dt అవుతుంది, రైట్. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్కి మనకి ఫీడ్బ్యాక్ పాత్రలో ఏ ఎలిమెంట్ ఉండాలి? కెపాసిటర్ ఉండాలి. డయోడ్ పెట్టేస్తే దాన్ని మనము లాగ్ యాంప్లిఫైర్ అంటాము. ట్రాన్సిస్టర్ పెట్టినా కూడా దాన్ని మనము లాగ్ యాంప్లిఫైర్ అనొచ్చు, రైట్. అండ్ రెసిస్టర్ పెట్టేస్తే మరి దానికి మనకు వచ్చేసి డిఫరెన్షియేటర్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద గివెన్ క్వశ్చన్ ఓన్లీ ఇంటిగ్రేటర్ కెపాసిటర్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో కెపాసిటర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి కరెక్ట్. Another question from this concept: by using the AC coupling mode in a CRO, cathode ray oscilloscope, AC coupling mode lo పెట్టేసేసారు. Only AC signal can be viewed on the display. Yes, this correct. And both AC and DC signals can be viewed on the display. ఇది పాసిబుల్ కాదు ఎందుకంటే AC మోడ్ సెలెక్ట్ చేసుకుంటే AC సిగ్నల్ మాత్రమే విజిబుల్ అవుతుంది, DC సిగ్నల్ విజిబుల్ కాదు. సో ఇది రాంగ్ అవుతుంది. ఎనీ సిగ్నల్ కెనాట్ బి వ్యూడ్ ఆన్ ద డిస్ప్లే. సో ఎనీ సిగ్నల్ కాదు, AC సిగ్నల్ వ్యూ అవుతుంది, D సిగ్నల్ పాసిబుల్ కాదు కాబట్టి ఈ ఆప్షన్స్ అన్ని రాంగ్ అవుతాయి. ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. Another question from this concept: how many terminals are there in the operational amplifier? ఒక బేసిక్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కి మినిమం 5 టెర్మినల్స్ కావాలి. బట్ జనరల్ యూజ్డ్ ఐసీ ఇస్ 741 ఐసీ. ఈ 741 ఐసీ అనేది మనకు 8 పిన్స్ లో ఉంటుంది, రైట్. సో 8 పిన్ డయాగ్రామ్ లో మనకి ఇలా రాసుకుంటే ఇది డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ లో ఉంటుంది కాబట్టి దోస్ 8 పిన్స్ ఆర్ లైక్ దిస్. ఇవి మనకు 8 పిన్స్, రైట్. సో దీంట్లో మనకి దిస్ వన్ ఇస్ 1 2 3 4 and 5 6 7 8. ఈ 8 పిన్స్ లో 5 పిన్స్ మాత్రం మనం యూజ్ చేస్తాము, 3 పిన్స్ యూజ్ చేయం కాబట్టి 2 పిన్స్ మనము నల్ పిన్స్ అనొచ్చు, నల్ టెర్మినల్స్ అనొచ్చు, ఆఫ్సెట్ నల్. అండ్ వన్ మోర్ ఇస్ ద నో కనెక్షన్. సో దిస్ 8th వన్ ఇస్ ద నో కనెక్షన్ వస్తుంది. ఇది మనకి ఆఫ్సెట్ నల్ అవుతుంది, ఇది మనకి ఆఫ్సెట్ నల్ అవుతుంది. అండ్ రిమైనింగ్ 5 పిన్స్ ని యూజ్ చేస్తాము. బట్ జనరల్ గా అవైలబుల్ ఐసీ 741 ఐసీ కాబట్టి ఎన్ని పిన్స్ ఉంటాయంటే ఏం చెప్పాలి? 8 పిన్స్ అని చెప్పాలి. సో ఆప్షన్ ఏ రాంగ్, బి రాంగ్, సి కరెక్ట్ అవుతుంది, డి కూడా రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్ సి కరెక్ట్. సమ్ టైమ్స్ మీకు క్వశ్చన్ మినిమం నెంబర్ ఆఫ్ టెర్మినల్స్ అని అడుగుతాడు. మినిమం నెంబర్ ఆఫ్ టెర్మినల్స్ మాత్రం 5 అని రాయండి. కంపల్సరీ కావాల్సిన టెర్మినల్స్ ఏంటంటే 5 అయితే కంపల్సరీ కావాలి. బట్ ఐసీ ఎలా ఉంటుంది అంటే 8 పిన్స్ లోనే ఉంటుంది అని రాసేస్తాము. సో ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. Another question from this concept: why is an N-channel MOSFET preferred over a P-channel? N-channel MOSFET ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే N-channel MOSFET లో క్యారియర్స్ ఫ్లో N టైప్ సెమీకండక్టర్ నుంచి అవుతుంది. N టైప్ సెమీకండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ మొబిలిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది హోల్ మొబిలిటీ. హోల్ మొబిలిటీతో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రాన్ మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్ కంపేర్ టు ది హోల్ స్పీడ్. సో దీని నుంచి మనకి ఏమవుతుందంటే ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి స్విచ్చింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫాస్ట్ స్విచ్చింగ్ స్పీడ్ అని కూడా చెప్పొచ్చు. ఒకసారి ఆప్షన్ చూడండి. బికాస్ ఆఫ్ ఇట్స్ లో ఇన్పుట్ ఇంపిడెన్స్ రాంగ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ లో నాయిస్ ఇది కూడా రాంగ్ అవుతుంది. బికాస్ ఇట్ అలౌస్ ద ఫాస్ట్ స్విచ్చింగ్, ఎస్ దిస్ కరెక్ట్. స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ వెరీ హై ఉంటుంది కాబట్టి ఫాస్ట్ స్విచ్చింగ్ పాసిబుల్ అవుతుంది.
ఇట్ టీటీ కంపాటబుల్ కాదు, సో ట్రాన్సిస్టర్ కంపాటబిలిటీ కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్. అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్, వాట్ ఈస్ ద టిపికల్ ఫ్రీక్వెన్సీ అండ్ type of modulation used in an IR remote control for TV? Yeah, remote control for TV purpose యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ మనకు 40 Hz to 50 Hz మధ్యలో ఉంటుంది. అండ్ మోడ్యులేషన్ కూడా మనకి ఏమి యూజ్ చేస్తాం అంటే పల్స్ కోడ్ మోడ్యులేషన్ యూజ్ చేస్తాం, ఎందుకంటే డిజిటల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ యూజ్ చేస్తాము. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అవుతుంది చూడమ్మా. ఎస్, 98.1 MHz AM అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. ఇది మనకు జనరల్ గా సౌండ్ సిగ్నల్స్ వాటికి యూజ్ చేస్తాము. 38 kHz అండ్ PCM, సో ఇది రైట్ అవ్వచ్చు. అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ 38 kHz, పల్స్ కోడ్ మోడ్యులేషన్ యూజ్ చేస్తూ ఉంటాము. 108 kHz FM, ఇది కూడా కాదు, ఇది రాంగ్. మెగాహర్ట్జ్ FM లో మనకు మెగాహర్ట్జ్ ఉంటుంది. 98 kHz ఫర్ PM, ఫేజ్ మోడ్యులేషన్ కూడా యూజ్ చేయరు. సో జనరల్ గా యూజ్ చేసే మోడ్యులేషన్ పల్స్ కోడ్ మోడ్యులేషన్, డిజిటల్ మోడ్యులేషన్ యూజ్ చేస్తారు కాబట్టి పల్స్ కోడ్ మోడ్యులేషన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ 38 kHz ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్ బి సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ BY127. BY127, B స్టాండ్స్ ఫర్ సిలికాన్ టైప్ ఆఫ్ మెటీరియల్. ఐసీ నెంబర్, దీనికి మనకు ట్రాన్సిస్టర్ డివైస్ నెంబర్ అంటారు. అంటే ఎలక్ట్రాన్ సెమీకండక్టర్ డివైస్ ఉంటాయి, ఆ డివైస్ కి ఒక నేమ్ వస్తుంది. ఆ నేమ్ లో బి అనే వర్డ్ ఎప్పుడు టైప్ ఆఫ్ ది సెమీకండక్టర్ గురించి చెప్తుంది. సిలికాన్ తో స్టార్ట్ చేసినప్పుడు అది బితో స్టార్ట్ అవుతుంది. అండ్ వై స్టాండ్స్ ఫర్ ద రెక్టిఫికేషన్, అంటే ఫంక్షన్ ఆపరేషన్ కూడా మనకు ఈ నేమ్ లోనే వస్తుంది, జనరల్ వై అంటారు. అదే సపోజ్ ట్రాన్సిస్టర్ అనుకోండి, ట్రాన్సిస్టర్ అయితే మనకు BC107 అనొచ్చు. దీన్ని మనకు ట్రాన్సిస్టర్, ద బేసిక్ ట్రాన్సిస్టర్. సో 2 జంక్షన్స్ ఉంటాయి. సిలికాన్ డివైస్ తో ఏం చేస్తారు కాబట్టి అది BC అవుతుంది. ఇక్కడ BY అన్నాడు కాబట్టి అది రెక్టిఫైర్ అప్లికేషన్కి వస్తుంది. సో జెర్మేనియం రెక్టిఫైర్ అనేది రాంగ్ అవుతుంది. సిలికాన్ రెక్టిఫైర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జెర్మేనియం సిగ్నల్ డిఫెక్టర్ అనేది కూడా రాంగ్. సిలికాన్ సిగ్నల్ డిఫెక్టర్ అనేది కూడా రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్ ఆప్షన్. అనదర్ క్వశ్చన్ ఇన్ IC-LM309 వోల్టేజ్ రెగ్యులేటర్ ప్రొవైడ్స్ ఏ ఫిక్స్డ్ పాజిటివ్ వోల్టేజ్. సో ఇది జనరల్ గా మనకి ఫిక్స్డ్ పాజిటివ్ వోల్టేజ్ అంటే +5 volts అని తీసుకోవచ్చు. LM309 ఇట్స్ ద వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసీ నెంబర్. ఈ ఐసీ నెంబర్ కూడా మనకి ఎలా ఉంటుందంటే 3 pins తో ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో 3 pin. 1 pin వచ్చేసి ఇన్పుట్ పిన్ అవుతుంది అండ్ 1 pin అవుట్పుట్ పిన్, 1 more pin ఇస్ ద గ్రౌండ్ పిన్. సో దిస్ ఐసీ ఈజ్ ఆల్సో 3 pin ఐసీ రెగ్యులేటర్ అంటాము. సో ఇది కూడా మనకి కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్తుంది కాబట్టి దిస్ యాక్ట్స్ యాజ్ అ వోల్టేజ్ రెగ్యులేటర్. అయితే ఇది ఎంత వోల్టేజ్ ఇస్తుంది అంటే +5 volts ఇస్తుంది. మరి ఆప్షన్ చూడడం 10 volts అని ఇచ్చాడు, రాంగ్ అవుతుంది. +5 volts ఇది రైట్, 3 volts రాంగ్, 1 volt is also wrong. So ఏ ఆప్షన్ కరెక్ట్ అమ్మా? ఆప్షన్ బి కరెక్ట్. Another question from this concept, in which of the following is a sinusoidal wave? Sinusoidal wave ఏది అని అంటాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, స్క్వేర్ వేవ్ సిగ్నల్ ఇలా ఉంటుంది. స్క్వేర్ వేవ్ సిగ్నల్ ఈజ్ నాట్ ఏ సైనుసోయిడల్ వేవ్ ఫామ్, ఇది ఆప్షన్ రాంగ్. ట్రయాంగులర్ వేవ్ వచ్చేసి ఇలా ఉంటుంది, లీనియర్లీ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. మనకి సైన్ వేవ్ సిగ్నల్, ఎస్ సైన్ వేవ్ సిగ్నల్ ఈ సైనుసోయిడల్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్, ఇది మనకి సైనుసోయిడల్ వేవ్ ఫామ్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్. సాటూత్ అంటే జస్ట్ లైక్ లీనియర్ వేవ్ షేప్, లీనియర్ లైన్ అండ్ జీరో, లీనియర్ లైన్ జీరో, జస్ట్ లైక్ సాటూత్ షేప్ లో ఉంటుంది కాబట్టి సాటూత్ వేవ్ ఫామ్ అంటాము. సో ఇచ్చిన క్వశ్చన్ కి ఓన్లీ సైనుసోయిడల్ సిగ్నల్ కరెక్ట్. సైన్ ఫంక్షన్ ఇంకా వచ్చేసి మనకు కొసైన్ ఈ రెండు వచ్చేసి మనకు సైనుసోయిడల్ కిందకి వచ్చేస్తాయి. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. దీస్ టూ ఆర్ ద సైనుసోయిడల్ సిగ్నల్స్, రైట్. సో ఇచ్చిన క్వశ్చన్ కి ఏ ఆప్షన్ కరెక్ట్ అమ్మా? ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. Another question from this concept, forward biasing of PN junction diode is indicated by which of the following connections? Forward bias ante manaku P type semiconductor is connected to the positive terminal or higher potential ani cheppochu. N type semiconductor is connected to the negative terminal, danni manamu lower potential anchu. P type semiconductor terminal name entamma anode, N type semiconductor ante cathode. So anode positive terminal connect cheyali, cathode negative terminal connect cheyali, danni manamu forward bias connection antamo. Right, so positive to the anode and negative to the cathode for full cycle ఇది కరెక్ట్. కంప్లీట్ ఫుల్ సైకిల్లో మనకి హాఫ్ సైకిల్లో కాదు, కంప్లీట్ ఫుల్ సైకిల్లో పాజిటివ్ వచ్చేసి యానోడ్ కి కనెక్ట్ చేయాలి, నెగిటివ్ వచ్చేసి క్యాథోడ్ కనెక్ట్ చేయాలి కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అండ్ నెగిటివ్ టు ది క్యాథోడ్, నెగిటివ్ టు ది యానోడ్ ఆఫ్ ది ఫుల్ సైకిల్ అనేది రాంగ్ అవుతుంది. నెగిటివ్ టు క్యాథోడ్ అండ్ నెగిటివ్ టు ది యానోడ్ ఆఫ్ ది హాఫ్ సైకిల్ అనేది ఇది కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ టు ది యానోడ్ అండ్ నెగిటివ్ టు ది క్యాథోడ్ ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్, ట్రాన్సిస్టర్ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 PN డివైస్ అనొచ్చు. ఇలా తీసుకోవచ్చు PN NP. సో అదర్వైజ్ వీ కెన్ రైట్ NPN రాస్తాం కదా, N
PN. These are the transistors. So it is a combination of two PN junction diodes అనొచ్చు. సో ఒకసారి చూడమ్మా, ఏ PN జంక్షన్ అనడు ఇది రాంగ్ అవుతుంది, 2 PN జంక్షన్స్ అన్నాడు కాబట్టి ఇది రైట్ అవుతుంది, అండ్ 3 PN జంక్షన్స్ పాసిబుల్ కాదు, 4 PN జంక్షన్స్ పాసిబుల్ కాదు. 3 PN జంక్షన్ ఉండే డివైస్ ని మనం SCR అనొచ్చు. సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్స్ లో 3 PN జంక్షన్స్ ఉంటాయి, 4 PN జంక్షన్స్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్ బి మాత్రమే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఒక జంక్షన్ అవుతుంది, ఇక్కడ ఒక జంక్షన్ అవుతుంది, P టైప్ కి N టైప్ కి మధ్య ఒక జంక్షన్ అండ్ P టైప్ కి N టైప్ మధ్య ఒక జంక్షన్. సో ఇట్ కన్సిస్ట్ టోటలీ 2 PN junctions. Option B is the correct option. Another question from this concept, in simple oscillators dash are used అని ఇచ్చాడు. సింపుల్ ఆసిలేటర్స్ లో ఏవి చేస్తున్నారు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ జినా డయోడ్స్ ఉన్నాయి అండ్ SCR అండ్ UJT అండ్ ట్రయాక్. దీస్ ఆర్ పవర్ కంట్రోల్ డివైస్. జినా డయోడ్ అనేది మనకు వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ఇస్ అ పవర్ కంట్రోల్ డివైస్ అండ్ ట్రయాక్ ఇస్ ఆల్సో పవర్ కంట్రోల్ డివైస్. బై డైరెక్షన్ పర్పస్ యూజ్ చేసుకుంటాము. అయితే UJT అనేది కదా యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ ఇస్ యాక్ట్స్ యాజ్ అ బేసిక్ ఆసిలేటర్. So this is the correct answer based on the given question. So option C correct. Yeah, another question from this concept, in junction field effect transistor the channel in which current flows. Junction field effect transistor general construction part la untundi chudamma. So this is, I'm assuming, as a one substrate, one type of semiconductor. Then we have to take opposite semiconductor. Ikkada n type తీసుకుంటే మనం p type తో diffusing process చేయాలి. That process towards both sides, right? Both sides ఇలా చేసేస్తే మనకి ఇక్కడ 2 junctions ఫామ్ అయిపోతున్నాయి. దెన్ దిస్ ఇస్ యాక్ట్స్ యాజ్ వన్ టర్మినల్ అండ్ ఇక్కడ వన్ టర్మినల్ సోర్స్ అంటున్నాము, వన్ టర్మినల్ ఇస్ అ డ్రైన్. దెన్ ద క్యారియర్స్ ఆర్ ఫ్లోస్ త్రూ దిస్ పాత్. దిస్ ఇస్ కాల్డ్ ఛానల్. ఈ ట్రాన్స్మిషన్ మీడియం పార్ట్ ని మనము ఛానల్ అంటాము. ఛానల్ ఆల్వేస్ అలౌస్ ద కరెంట్ ఫ్రమ్ ది క్యారియర్స్ ఫ్లో ఫ్రమ్ ది వన్ సైడ్ టు అదర్ సైడ్. అంటే కరెంట్ ఫ్లోని మనకు ఇన్బిల్ట్ ఫంక్షన్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఛానల్ అంటాము. సో ఒకసారి ఆప్షన్ చూడండి, ప్రజెంట్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ది ఫార్వర్డ్ బయాసింగ్ అనడు. సో దిస్ ఇస్ రాంగ్. ఛానల్ ఎప్పుడు ఉంటుంది మనకు జనరేటెడ్ బై ఎక్స్టర్నల్ కరెంట్, ఇది కూడా రాంగ్. అవుట్ సైడ్ ద డివైస్ అనడు, ఇది కూడా కరెక్ట్ రాంగ్. బిల్ట్ ఇన్ ఎక్విప్మెంట్ అనడు. సో ఛానల్ అనేది మనకు డిజైన్ పార్ట్ లోనే, జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్ డిజైన్ పార్ట్ లోనే ఫామ్ అవుతుంది కాబట్టి బిల్ట్ ఇన్ ఎక్విప్మెంట్ అంటాము. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? Another question from this concept, by using which of the following extra heat energy of power transistor is dissipated? Yes, so power transistor lo manam circuit lo use chesinapudu that carries the very high power. A power carries purpose, sometimes it generates the heat. ఆ హీట్ ని అబ్జర్వ్ చేయడానికి ఎక్స్టర్నల్ గా మనం కొన్ని బ్లాక్స్ ని కొన్ని డివైసెస్ యూజ్ చేస్తాము, వాటిని మనం హీట్ సింక్స్ అంటాము. సో ఇక్కడ మైకా షీట్ అండ్ హీట్ సింక్స్ అనడు. మైకా షీట్స్ యూజ్ చేయరు, మైకా షీట్ మనకి ఇన్సులేటర్ లాగా యూజ్ చేసుకుంటారు. అండ్ హీట్ సింక్స్ అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఎస్, వన్ మోర్ ఆప్షన్ ఈజ్ మైకా షీట్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సిలికాన్ పేస్ట్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో ఓన్లీ హీట్ సింక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి మనం కరెక్ట్ ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హీట్ డిసిపేషన్ అంటుంది కదా, హీట్ ఎనర్జీని డిసిపేట్ చేయడానికి మనకు యూజ్ చేసే డివైస్ హీట్ సింక్స్ డివైజే. మైకా షీట్స్ ని ఇన్సులేటర్స్ లాగా యూజ్ చేసుకుంటారు. ఇన్సులేటర్ అంటే carriers does not flow through that path. అంటే కండక్షన్ పార్ట్ లో ఇన్సులేటర్ లాగా, అంటే కరెంట్ డస్ నాట్ ఫ్లో త్రూ దట్. బట్ ఇక్కడ హీట్ పార్ట్ అనేది మనకు కరెంట్ ఫ్లో అయినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ని అబ్జర్వ్ చేయడానికి సపరేట్ మెటీరియల్స్ వాటిని మనం హీట్ సింక్స్ అంటాము. పవర్ ఆంప్లిఫైర్స్ లో పవర్ ట్రాన్సిస్టర్స్ ఎక్కడ యూజ్ చేసినా హీట్ సింక్స్ కంపల్సరీ యూజ్ చేస్తారు. యా, వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఇస్ a 3 terminal PN junction diode according to the construction? Yes, 3 terminals ఉండాలి, బట్ ఓన్లీ PN junction ఉండాలి కాబట్టి FET ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఇది 3 terminal 2 junction డివైస్ అవుతుంది, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో UJT, yes, this one is correct. UJT is a 3 terminal 1 junction మాత్రమే ఉంటుంది. సో 1 PN junction ఉంటుంది కాబట్టి దాని మన UJT is the correct answer based on the given question. BJT కూడా కాదు, MOSFET కూడా కాదు. BJT, MOSFET ఇవన్నీ మనకు 3 terminals 2 junction డివైస్ అవుతాయి. యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ మాత్రం మనకి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ P type semiconductor is connected here. దీన్ని మనము ఎమిటర్ టర్మినల్ అంటాము. ఈ టర్మినల్ వచ్చేసి మనకు బేస్ 2 అవుతుంది అండ్ దిస్ టర్మినల్ వచ్చేసి బేస్ 1 అవుతుంది. సో ఫైనల్ గా ఒకటే జంక్షన్ ఇక్కడ ఫామ్ అయిపోయింది కాబట్టి 1 PN జంక్షన్ అండ్ ఇది N type semiconductor ఉంటుంది. సో దీన్ని మనం సింబల్ ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అ బేస్ 2 అండ్ దిస్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అ బేస్ 1 అండ్ ఇది వచ్చేసి ఇలా డ్రా చేస్తాము, మన యారో మార్క్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఆల్వేస్ ఎమిటర్. ఎమిటర్ ఎప్పుడు మనకు P type semiconductor ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ ది UJT. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ బేస్డ్ ఆన్ ద గివెన్ క్వశ్చన్. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. RRB NTPC, సో ALP CBT2
అండ్ గ్రూప్ డి క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.